నమస్కారం అండి. నా పేరు అరుణ్ రెడ్డి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అరుణ్ రెడ్డి టెక్ ఫర్ యూ. ఈరోజు మన టాపిక్ వచ్చేసి హౌ టు క్రియేట్ సర్టిఫికేట్స్. సో సర్టిఫికేట్స్ని మనం ఎంఎస్ వర్డ్లో ఎలా తయారు చేయాలో చూద్దాం. సో చూద్దామండి. సో మీరు కనుక నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లేదా మీరు ఎంఎస్ వర్డ్ నేర్చుకోవాలనుకుంటే నా ఛానల్ ప్లేలిస్ట్లోకి వెళ్ళి అక్కడ ఎంఎస్ వర్డ్ ఇన్ తెలుగు అనే ఫోల్డర్ ఉంటుందండి. దాంట్లో మిగతా వీడియోస్ అవైలబుల్ అయి ఉంటాయి. అలాగే నా వీడియోని మిస్ అవ్వదనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మిగతా వీడియోస్ యొక్క లింక్స్ కోసం మీరు వీడియో యొక్క ఫైల్ డిస్క్రిప్షన్లో వెళ్ళారనుకోండి, అక్కడ మిగతా వీడియోస్ యొక్క లింక్స్ కూడా అవైలబుల్ అవుతాయి. సో వెళ్దాం మన టాపిక్కి. రైట్. ఓకే. సో మనం ఇవాళ సర్టిఫికేట్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. ఓకే. సో సర్టిఫికేట్ క్రియేట్ చేయడానికి ముందుగా మనం లేఅవుట్కి వెళ్దాం. ఓకే. సో లేఅవుట్లో ఓరియంటేషన్ ఉంటుంది కదండి. ఈ ఓరియంటేషన్ ఇప్పుడు పోర్ట్రేట్లో ఉంది. దీన్ని మనం ల్యాండ్స్కేప్లో చేద్దాం. ఓకే. సో ఇంతకుముందు మనం లిటరేట్ చేసేటప్పుడు మనం పోర్ట్రేట్లో పెట్టుకున్నాం. సో ఈసారి సర్టిఫికేట్కి కాబట్టి ల్యాండ్స్కేప్లో చేసాం. రైట్. ఓకే. సో ఇప్పుడు మనం ఇన్సర్ట్ షేప్స్కి వెళ్దాం. సో ఇన్సర్ట్ షేప్స్కి వెళ్ళి మనం ఒక రెండు షేప్స్ తీసుకుందాం. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఓకే ట్రయాంగిల్ షేప్ తీసుకుందాం. ఓకే. సో దీన్ని నేను ఇలా రైట్. ఓకే. సో ఇలా చేస్తాను. సో దీన్ని కొద్దిగా నేను ఎడిట్ చేస్తానండి. ఓకే. సో ఎడిట్ క్రాస్గా ఉంది కదా, స్ట్రేట్గా ఉంది కదా, ఇలా ఎడిట్ ఎలా చేయాలంటే ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఎడిట్ ఆప్షన్ ఉంటుందండి. ఓకే. ఎడిట్ ఆప్షన్. ఓకే. ఈ ఎడిట్ సెలెక్ట్ చేసుకోవాలనుకో ఇప్పుడు చూడండి ఎలా క్రాస్గా చేయొచ్చు దీన్ని. ఓకే. కొద్దిగా ఇలా జరిపామనుకోండి క్రాస్గా అయిపోతుంది చూడండి. ఓకే. రైట్. సో ఇలా దీన్ని నేను కొద్దిగా పెద్దగా చేస్తాను. రైట్. సో ఇప్పుడు మళ్ళీ దీన్ని కాపీ చేస్తానండి. ఓకే. సో దీనికి ఫస్ట్ మనం కలర్ ఇద్దామా. రైట్. సో కలర్ ఇద్దాం. కలర్ వచ్చేసి నేను షేప్ ఫార్మాట్ వెళ్ళి ఇక్కడ బ్లాక్ ఉంది చూడండి, బ్లాక్ ఇస్తాను. ఓకే. బ్లాక్. మళ్ళీ కాపీ పేస్ట్. సో ఇట్లాంటిదే ఇంకోటి క్రియేట్ చేశాను చూడండి. సో దీన్ని కొద్దిగా చిన్నగా చేస్తాను. నేను ఇప్పుడు చిన్నగా చేసి ఇలా జరుపుతాను. జరిపి ఇంకొక లేయర్ తయారు చేస్తున్నాను. ఓకే. సో ఈసారి బ్లూ కలర్ ఇస్తాను చూడండి. ఓకే. సో కొద్దిగా దీన్ని పెద్ద చేస్తాను. రైట్. ఓకే. బాగుంది. రైట్. సో ఇంకొకటి తీసుకుంటాను ఇలాంటిదే, మళ్ళీ దీన్ని కాపీ పేస్ట్ చేసి దీన్ని కొద్దిగా చిన్నగా చేస్తాను. ఓకే. సో మళ్ళీ ఇక్కడ పెట్టి ఇంకొక లేయర్ అవుతుంది. ఓకే. సో దీన్ని ఇలా కొద్దిగా చిన్నగా చేసి ఇది మళ్ళీ నేను బ్లాక్ కలర్ తీసుకుంటాను. ఓకే. సో బ్లాక్, బ్లూ, బ్లాక్. రైట్. ఓకే. బాగుంది కదండి, మంచి షేప్ వచ్చింది కదా. సో ఇలాంటివే మళ్ళీ మూడు తీసుకొని ఈ మూడు మళ్ళీ ఇక్కడ పేస్ట్ చేస్తే అయిపోతుంది. ఓకే. సో ఫస్ట్ నేను పైన తీసుకుంటాను చూడండి, కార్నర్లో సెలెక్ట్ చేసుకుంటే పైన వచ్చింది. కంట్రోల్-C, కంట్రోల్-V. రైట్. సో దీన్ని నేను ఇలా టర్న్ చేసి ఇలా తీసుకెళ్ళి ఇక్కడ పెట్టేస్తానండి. రైట్. ఓకే. రైట్. ఓకే. సో ఇది కూడా మళ్ళీ ఈసారి సెకండ్ వన్ సెలెక్ట్ చేసుకున్నాను. కాపీ పేస్ట్, కంట్రోల్-C, కంట్రోల్-V. మళ్ళీ దీన్ని ఇలా తీసుకెళ్ళి ఇలా రౌండ్గా చేసి ఈ కార్నర్కి ఇలా జరిపేస్తానండి. రైట్. నీట్గా ఉంది. రైట్. సో మళ్ళీ ఇంకో లేయర్ వన్ కాపీ పేస్ట్. ఓకే. సో మళ్ళీ దీన్ని కూడా నేను రౌండ్గా చేసి రైట్. ఓకే. సో నేను దీన్ని సరిగా చేయలేదండి. ఓకే. సో పైన పెట్టేస్తున్నాను. రైట్. ఇది సెకండ్ లేయర్. రైట్. ఇది థర్డ్ లేయర్. రైట్. రైట్. చూడండి ఎలా ఉందో. ఓకే. రైట్. సో ఇలా మనం సర్టిఫికేట్ అనేది తయారు చేస్తున్నాం. ఓకే. సో మధ్యలో బార్డర్స్ ఉంటే బాగుంటాయి కదా. సో మళ్ళీ నేను ఈసారి మళ్ళీ డిజైన్కి వెళ్ళి డిజైన్లో ఈ లాస్ట్లో ఉంటుందండి, మళ్ళీ నేను చూపిస్తాను మీకు. ఓకే. ఈ లాస్ట్లో పేజ్ బార్డర్ ఉంది చూడండి. సో ఈ పేజ్ బార్డర్లో డబుల్ లైన్స్ తీసుకుందాం. ఓకే. సో డబల్ లైన్ ఇక్కడ ఉంది చూడండి. ఓకే. డబల్ లైన్. ఓకే. రైట్. సో మనకి ఇప్పుడు బాక్స్ లాగా వచ్చేసింది. ఇప్పుడు మనం ఇంకొక షేప్ ఇన్సర్ట్ చేద్దామండి. ఓకే. సో నేను మళ్ళీ ఇన్సర్ట్కి వెళ్తున్నాను. ఇన్సర్ట్కి వెళ్ళి ఇక్కడ 32 నంబర్ చూడండి, స్టార్స్ అండ్ బ్యానర్స్లో 32 నంబర్ దీన్ని ఇలా తీసుకుంటున్నాను. రైట్. ఓకే. సో దీనికి కొద్దిగా షేప్ రైట్ చిన్నగా చేద్దామండి. రైట్. సో దీనిలోనే నేను వేరే కలర్ తీసుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా గోల్డ్. ఓకే. సో ఇంకొకటి కాపీ పేస్ట్, మళ్ళీ ఇంకొకటి క్రియేట్ చేస్తున్నాను కాపీ పేస్ట్. ఓకే. సో దీన్ని కొద్దిగా నేను చిన్నగా చేస్తాను. దీనిలోనే మళ్ళీ ఇంకొక షేప్ వస్తుంది అన్నట్టు. ఓకే. కావాలంటే ఇంకొక షేప్ కూడా మీరు క్రియేట్ చేసుకోవచ్చు. రైట్. ఓకే. సో దీని కింద నేను పెట్టడానికి రిబ్బన్ లాగా కావాలి కాబట్టి మళ్ళీ నేను ఇన్సర్ట్కి వెళ్తాను. ఇన్సర్ట్కి వెళ్ళి ఏదో ఒక షేప్ తీసుకుందాం. మనం ఒక షేప్ తీసుకొని దాన్ని కొద్దిగా ఎడిట్ చేస్తే అలా వస్తుంది. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంది చూడండి ఒక షేప్. ఓకే. సో ఈ షేప్ ఉంది కదా, దీన్ని కొద్దిగా మనం రిబ్బన్ లాగా చేద్దామండి. ఓకే. రైట్.
సో దీన్ని ఎడిట్ చేద్దామా మనం ఫస్ట్, కొద్దిగా పెద్దగా చేద్దాం, ఈజీగా ఉంటుంది ఎడిట్ చేయడానికి. ఓకే, సో ఎడిట్, రైట్. సో దీన్ని కొద్దిగా లోపల కానీ, రైట్. దీన్ని కొద్దిగా సైడ్కి ఇలా అందాం, రైట్. ఓకే, రైట్. సో ఇప్పుడు దీన్ని కొద్దిగా చిన్నగా చేద్దాం, రైట్. ఓకే, సో దీన్నే మనం రెండు తీసుకుందాం, కాపీ పేస్ట్. ఓకే, సో రెండు వచ్చేసాయి మనకి. సో దీన్ని కొద్దిగా ఇలా తిప్పుదాం, కొద్దిగా చిన్నగా చేద్దాం, రైట్. దీన్ని కూడా ఇలా తిప్పుదాం. ఇది కూడా మనకి గోల్డ్ షేప్లోనే, గోల్డ్ కలర్లోనే కావాలి కాబట్టి, ఓకే. సో మనం ఇక్కడ పెడుతున్నానండి, ఇక్కడ చిన్న ఇలా పెట్టేసి దీని పక్కకి ఇది కొద్దిగా పెద్దగా ఉంది సైజు. ఓకే, సో కొద్దిగా చిన్నగా చేద్దాం, రైట్. ఓకే, కొద్దిగా పైన అంటున్నానండి, ఇక్కడ పెట్టేసి ఇవి రెండింటిని మనం కలర్ ఏది గోల్డ్ కలర్లో పెడదాం. ఓకే, సో మళ్ళీ గోల్డ్ కలర్ కోసం ఇక్కడ ఉంది చూడండి. ఓకే, సో దానికి దీనికి కూడా సేమ్, రైట్. ఓకే, సో మళ్ళీ ఒకసారి దీన్ని కట్ పేస్ట్ చేస్తే దీనిపైన వచ్చేస్తుందండి. ఓకే, సో ఫస్ట్ నేను కట్ పేస్ట్, ఓకే, సో ఇక్కడికి వచ్చేసింది మళ్ళీ. ఓకే, దీన్ని కూడా కట్ అని ఇది ఇక్కడ పెట్టాక నేను దానిపైన పేస్ట్ చేస్తాను. ఓకే, సో కంట్రోల్ వి, చూడండి ఇప్పుడు చూడండి చాలా బాగుంది కదా, రైట్. ఇప్పుడు మనకు దగ్గరకు వచ్చేసామండి. మనకి ఇప్పుడు కావాల్సింది టెక్స్ట్. సో టెక్స్ట్ ఆల్రెడీ ఇక్కడ ఉంది నాకు. ఓకే, సో నేను ఆల్రెడీ టైప్ చేసి పెట్టుకున్నాను కాబట్టి నేను ఇదే బాక్స్ని కాపీ పేస్ట్ చేసుకుంటాను. ఓకే, సో లేదా మీరు ఒక సపరేట్ టెక్స్ట్ బాక్స్ క్రియేట్ చేసుకొని చేసుకోవచ్చు. ఓకే, రైట్. ఓకే, సో ఇక్కడ పైన సర్టిఫికేట్ అని రావాలి కదా, సో ఇంకొక బాక్స్ తీసుకుందాం సర్టిఫికేట్ కోసం, రైట్. సో ఇక్కడ డ్రా బాక్స్, సో ఇలా బాక్స్ క్రియేట్ చేసుకోవచ్చు అండి. ఓకే, సో ఈ టెక్స్ట్ కూడా అలా క్రియేట్ చేసుకోవచ్చు మీకు. సో ఇక్కడ నేను సర్టిఫికేట్, ఓకే, సో సి క్యాపిటల్ కాబట్టి CERTIFICATE సర్టిఫికేట్. దీన్ని కొద్దిగా పెద్ద చేస్తాను. మన టెక్స్ట్ వచ్చేసి స్టైల్ వచ్చేసి ఓల్డ్ ఒక్క నిమిషం అండి, రైట్. ఓకే, సో ఇక్కడ మనం ఓల్డ్ అని కొడదాం. ఓకే, రైట్. ఓల్డ్ ఇంగ్లీష్ టెక్స్ట్ ఈ స్టైల్లో కావాలి మనకి. ఎంటర్ చూద్దామా, చూడండి. ఓకే, సో బాగుంది కదా. సో దీన్ని మళ్ళీ కొద్దిగా సైజ్ ఇంక్రీజ్ చేస్తాను నేను, రైట్. ఓకే, బాగుంది కదా. సో దీని అవుట్లైన్ కూడా తీసేద్దాం. మళ్ళీ షేప్ ఫార్మాట్కి వెళ్ళి ఇక్కడ అవుట్లైన్ ఉంది కదా, అవుట్లైన్, నో అవుట్లైన్, రైట్. బాగుంది కదండి. సో ఇలా మనం సర్టిఫికేట్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. అందంగా ఉంది కదండి. సో ఇలా క్రియేట్ చేయాలండి సర్టిఫికేట్ అనేది. ఓకే, సో ఫ్రెండ్స్ కీప్ ప్రాక్టీసింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, రైట్.